ఓం సాం శరవణ భవ. నా పేరు ఎం సురేష్. కొత్తూరు సుబ్బరాయుడు మాల వచ్చేసి 12 సంవత్సరాలు వేసినాను. అలాంటిది ప్రతి నెల అమావాస్య అన్నదానం పెట్టాలని సుబ్రహ్మణ్య స్వామి సంకల్పం కలలేకి రావడం నాకు. నేను ఈ నెల పెడతానో లేదని చెప్పి ఆలోచిస్తుంటే, నువ్వు ఏం భయపడాకు, నేనే నీకు మనుషులను పంపించి తోడు చేసి నా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు గుండె నిండా ఉంటే చాలన్నాడు. అయినా కానీ భగవంతుడు స్వల్ప కల్పంలో రావడము, నాకు ఎక్కడనో భయము అది ఇది ఉండేది. అలాంటిది 4 సార్లు అన్నకు ఫోన్ చేసినాను, నేనున్నాను. అక్కడికి కూడా డౌట్ ఉండేది. అలాంటిది ఒక రోజు వచ్చేసి నాకు ఫోన్పే 18,000 రూపాయలు అక్షరాలు కొట్టడం జరిగింది. కళ్ళ నిండా ఆనంద బాష్పాలు వచ్చినవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కుటుంబ సభ్యులు, ఆ కుటుంబం బాగుండాలని చెప్పి ప్రతిరోజు పూజ పోవడము, అభిషేకం ఆదివారము మంగళవారం రోజు కొత్తూరుకు మేము పోవాలి. అలా 3 నెలలు అలా పోయినప్పుడల్లా నా కుటుంబం ఎట్టనో ఆ అన్న కుటుంబం అలా ఉండాలని చెప్పి మొక్కున్నాం. అన్న నీకు ఏదన్నా సమస్య ఉందా, బాధ ఉందా అని అన్న కూడా అలాంటిది ఏం లేదు, ప్రతి సమస్య నేను నా ఇంట్లో చెప్తాను, నువ్వు బాగుండి నీ వార్డులో అన్నదానం ఏర్పాటు చేసుకో, నేను ఎప్పుడు అన్నా కానీ నా వంతు సాయం చేస్తా అన్నాడు. నాకు అదే సంతోషం. ఈడ చెప్తున్నాను అన్నకు, ఎక్కడున్న వీడియోలో చూస్తాడని నాకు గట్టి నమ్మకం. అన్నయ్య నేను ఎప్పుడైతే బ్యానర్ వేసి ఫేస్బుక్లో పెట్టానో చాలా మంది ఫోన్ చేసి మేము బిఎంటీకి ఎత్తిస్తాము అవి ఇవి అని చెప్పి ఫోన్లు కూడా చేసినారు. నాకు ఈ ఒక్కసారి సాయం చేసినందుకే నాకు 100 సార్లు సాయం చేసినట్ట. కాబట్టి నిన్ను ఏ రోజు కూడా నేను అడగను. నువ్వు ఎలా ఉండాలంటే నా కంటికి ప్రతిరోజు నిత్య కళ్యాణం మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎట్లా జరుగుతారో అలా ఉండాలని చెప్పి నా సుబ్రహ్మణ్య స్వామికి పశువు అంటే ఎంత ఇస్తామో ఆ పచ్చగా నువ్వు నీ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఏది కూడా అడగలేదు, నా మనసులో మాట నేను ఒకటే చెప్తున్నాను, నీ వ్యాపారం బాగుండాలా, నా బావ ఫ్లాట్ల బిజినెస్ కూడా బాగుండాలా, నీ పిల్లలకు మంచి చదువు వచ్చి జాబ్ వచ్చేసాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత కాడికి నేను ఎంత చెప్పినా నీకు తక్కువనన్నా. ఎందుకంటే తొలిమెట్టు నాకు ఇష్టమైన రోజు ఆదివారం రోజు మాలేస్తాము, మేము మాంసం కూడా తిన్నాము. అలాంటిది నా రోజు ఆదివారం పడడం నాకు చాలా ఇష్టమైన రోజు. అందుకు ఈ రోజే నేను గెలిచాను అన్నదానం పెట్టి. అంటే ఎందుకు ఈ మాట అంటుంటే, దేవుడు చెప్పినది నిజమైంది. నాకు అన్న సాయం చేసినాడు, నాకు ఏ ఇబ్బంది లేదు. ప్రతి నెల అమావాస్యకు అన్నదానం పెడతాను. అందరి సహకారం ఉండాలా, మీడియా సహకారం ఉండాలా, ప్రజల సహకారం, కడుపుండా తిని భోంచేసి వాళ్ళు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే చాలు. దాతలు బాగుండాలా. అలాగే నాకు నిన్న నుంచి పొద్దు నుంచి కష్టపడిన వాళ్ళు, దాతలు ఎంత సాయం చేసినారో, వాళ్ళు ఎంత కష్టపడినారో వాళ్ళను కూడా సుబ్రహ్మణ్య స్వామి సల్లగా చూస్తే ప్రతిసారి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒకరికి 1000 రూపాయల కూలి, ఒకరికి 1500 కూలి, అవి ఎలాంటివి కూడా లెక్క చేయకుండా నీ వెంట నేను ఉండాలని చెప్పి నాకు అన్నదానానికి సాయం చేస్తున్నా నా 25 ఏళ్ల స్నేహితులకు ఎప్పటికీ రుణపడి వాళ్ళ పాదాభివందనాలు నేను ఎప్పుడు వారి కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. వారికి ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా నేను వాళ్ళకు ముందుంటాను. నా దేవుడే నాకు నీడ తోడు. ఓం సాం శరవణ భవ. జై శ్రీ వల్లీదేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్త మహాశైలకు విన్నపనగా, ఈ సూర్యస్వామి అనే గురుస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షకు గురుస్వామి, ఈయన ప్రతి అమావాస్య రోజున అన్నదానము నిర్వహించాలని మనసులో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రేరేపించడం వలన ఆ జగన్నాథుని దయతో దినదిన అభివృద్ధిగా వర్ధిల్లాలని, ఇక్కడికి విచ్చేసే భక్తాదులకు ఎటువంటి లోపం జరగకుండా ఏటా ప్రతి ఏటా జగన్మాత అన్నపూర్ణేశ్వరి మాత దివ్య ఆశీస్సులతో భక్తజనానికి ఇలాగే ప్రతి నెల దినదిన అభివృద్ధిగా అన్నదాన సందర్భం జరగాలని మనసా వాచా కర్మణ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తూ